అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల. సరే, మోటార్ సైకిల్స్లో మాకు వచ్చింది, మా శక్తి సాయంగా మేమేం చేస్తే అది చేసాం. దీంట్లో కొన్ని ఐటమ్స్ మాకు గుర్తుండేది, చూసిండేది, చేతులు ఇడిచి చేసే ఐటమ్స్. బట్ ఇవి చాలా రిస్కీ. సో ఇది చేయాలంటే ఎవరైనా ట్రైనర్, కోచెస్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం. సో స్వామి చూడండి అవకాశాలు ఎట్లా ఇస్తారంటే, ఆ సంవత్సరము హాలిడేస్ టైంలో పూర్ణచంద్ర సెషన్స్ అనేది జరిగేది. పూర్ణచంద్ర ఆడిటోరియంలో హాలిడేస్లో టీచర్స్ ఇంటి పోకుండా ఉండే వాళ్ళందరినీ స్వామి పిలిచేవాళ్ళు. మధ్యాహ్నం 1:30 ఆ ప్రాంతం. వైస్ ఛాన్సలర్ ఉండేవాళ్ళు, టీచర్స్, హాలిడే టైం కదా, ప్రశాంతి నిలయం వాళ్ళు, వైట్ ఫీల్డ్ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు, మేము అందరూ పిలుచుకొని వెరీ ఇన్ఫార్మల్ సెషన్స్. స్వామి చైర్లో మన దగ్గరే కూర్చొని అంత మాటలు, చాలా ఇన్ఫార్మల్ జోకులు వేసుకునేది, వీళ్ళ గురించి వాళ్ళ గురించి అంతా ఇచ్చేసేసి టిఫిన్ను పెట్టేవాళ్ళు, స్నాక్స్ను పెట్టేవాళ్ళు. అట్లా చేస్తే ఆ అవకాశం చూసుకొని మేము ఈ కోచ్ పిలిపించుకుంటే, మగోళ్ళు కదా, మన ఆడపిల్లల కాలేజ్కి స్వామి చాలా సెక్యూర్గా చూసుకొని మగోళ్ళు వచ్చేదే చాలా అరుదు. అట్లాంటిది ఏదో ధైర్యం చేసుకొని స్వామిని, మా ఫిజికల్ డైరెక్టర్ సాయిమణి గారు, నేను ఇద్దరు లేసి, స్వామి ఈ సంవత్సరం ఇది దసరా వెకేషన్ టైంలో, వింటర్ వెకేషన్ సెమిస్టర్ హాలిడేస్లో లేసి, స్వామి ఇట్లా మోటార్ సైకిల్ ఐటెంలో ఇట్లా చేతులు ఇడ్చేసి చేయొచ్చు స్వామి. అయితే కోచ్ స్వామి చెప్తే చాలా భయపడి అడిగినాం. స్వామి చెప్తే కోచ్ని పిలిపిస్తే పిల్లలతో చేయించవచ్చు స్వామి అనేసి చెప్తే, ఆ రోజుల్లో వైస్ ఛాన్సలర్ హనుమంతప్ప గారు ఉండేవారు. వెంటనే స్వామి అనుకొని, చూడు హనుమంతప్ప ఏదో చెప్తున్నారు అనేసి వెంటనే వీసీ పైన వేసేస్తున్నారు. సరే ఏమి అనేసి మళ్ళీ చెప్పించుకున్నారు. సరే ఎక్కడి నుంచి పిలిపిస్తారు, ఏమి డీటెయిల్స్, మేము కొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నాం. ఏమంటే త్రూ ఆర్మీ స్వామి డివోటీస్, మా బ్రదర్కి తెలిసిండే వాళ్ళు, వాళ్ళతో విచారించుకొని ఇచ్చేసేసి కొన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేస్తున్నాం. స్వామి అడిగినారు, మీకు వాళ్ళు ఎట్లా తెలుసు అంటే, ఎంత డీటెయిల్స్ పోతాను, మీకు వాళ్ళు ఎట్లా తెలుసు అంటే, అప్పుడు ఇట్లాగా అని చెప్పి స్వామి తమ్మునికి వాళ్ళు తెలుసు స్వామి, వాళ్ళని అడిగితే స్వామి ఎస్ అని చెప్తున్నారంటే, అప్పుడు వాళ్ళని అడుగుతాము స్వామి అని, ఎవరు వాళ్ళు అనేసి వాళ్ళ పేరంతా కర్నల్ సిఎన్ఆర్ రావు అని, అతన్ని ఇండియాకి డిఆర్ డిస్ప్లే మోటార్ సైకిల్కి నెంబర్ 1 సమ్ అవార్డ్ గివన్ అంతా వచ్చింది. ఇంకా అతన్ని అడగలేదు, స్వామిని అడగకుండా ఎట్లా అడుగుతాము, అడగలేదు. సో ఇంకా చాలా డీటెయిల్స్ అడిగినారు అడిగినారు. ఎస్ నో అనేసి ఏమీ చెప్పలేదు స్వామి. ఎంతసేపు వీసీని ఇవ్వమంటా అన్నారు, డీటెయిల్స్ అంతా ఇచ్చినాం. సరే ఆ రోజు సభలో ప్రిన్సిపల్ రాలేదన్నమాట మాతో పాటు. మేము వెంటనే అనంతపురం వచ్చేసి మేము దినామ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం, ఎందుకంటే సంసారాలు ఉండేది. సో కరెక్ట్గా 1:30 సెషన్ అంటే వంట చేసేసి అక్కడ పెట్టేసి
1:30కి అంతా ఆ రోజుల్లో కారు లేదు, ఏం లేదు, బస్సులో వచ్చేవాళ్ళు. కరెక్ట్గా ఇంకా 1:30కి చేరుకునేవాళ్ళు. అండ్ మళ్ళీ అయిపోయినాక కుల్వంతాల్ స్వామి 3:30 దర్శనం అయినాక 5 బస్ పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు వెనక్కి. ఏం చేసేది, స్వామి ఏం చెప్పలేదు, అయితే బాగా విన్నారు, వీసీతో చెప్తున్నారు అంటే మేము అనుకున్నాం ఫస్ట్ పోయి మన ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత గారు ఆమెకు చెప్తాము, ఎందుకంటే ఇది అఫీషియల్ కదా, ప్రిన్సిపల్కి చెప్పాలా మనం. సో స్వామిని ప్రోటోకాల్ చాలా ఫాలో చేస్తారు. సో ఇంట్లో పోకుండా డైరెక్ట్ కాలేజ్ దగ్గర దిగి ప్రిన్సిపల్ కాలేజ్ క్యాంపస్లో ఉండేవాళ్ళు. పోయి మేడం ఇట్లా చెప్తున్నాము స్వామికి, రేపు మీరు మాతో రండి, మీరు చెప్తూ స్వామితో అట్లా అనేసి మేడంకి చాలా ప్రోత్సాహం వచ్చేసింది. సో నెక్స్ట్ డే మేడంను కలిసి పోయినాం పర్తికి. పోతే అంత సెషన్స్ అంతా స్టార్ట్ అయింది, పూర్ణచంద్ర సెషన్స్. కాసేపు అయినాక ప్రిన్సిపల్ చాలా ఆమెను ఎంతో జెంటల్గా ఎంతో నమ్రతతో స్వామితో మాట్లాడేవాళ్ళు. స్వామి ముగ్గురు కలిసి కూర్చున్నాం, స్వామి వీళ్ళు ఏదో అంటున్నారు స్వామి మోటార్ సైకిల్ ఆగటం గురించి స్వామి అట్లా అంటే, అవును నిన్న ఏదో చెప్తున్నారు, నేను వీసీకి చెప్తున్నాను అని చెప్తున్నారు. స్వామి మరి ఏం చేయమంటారు స్వామి, పిలిపించమంటారా స్వామి అంటే, మళ్ళీ అంతా ప్రిన్సిపల్ ముందర మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్స్ అంతా తీసుకున్నారు. తీసుకొని సరేలే అనేసి అన్నారు. అనిన తర్వాత సరే స్వామి ఇంకా చెప్పేస్తున్నారు కదా, ఏర్పాట్లు ఇంకా చక్క అయిపోతుంది. ఇది ఎందుకు వచ్చిందంటే ఈ ఐడియా ఏమంటే చాలా బాగా చేయాలా, స్వామి ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు వచ్చిందంటే దాని ముందు సంవత్సరం స్వామి మన కాలేజ్ పిల్లల కోసం, ఆడపిల్లల కోసం కొత్త బైక్స్ 6 బైక్స్ కొని అనంతపురం పంపించినారు. మేము జస్ట్ వచ్చి స్వామి పర్మిషన్ తీసుకున్నాం, స్వామి ఈసారి మోటార్ బైక్స్ చేస్తామంటే చేసుకోండి తప్పకుండా అని బాగా నమస్కారం ఇచ్చి పంపించి ఒక 1 వీక్ లోపల చిరంజీవిరావు గారు స్వతహాగా వచ్చేసి 6 బైక్స్ స్వామి మీకోసం పంపించినారు, జాగ్రత్తగా చూసుకోండి అనేసి ఇచ్చేసిపోయినారు. కొత్త బైక్స్, నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు, సుజుకి బైక్స్ బ్లాక్ కలరు. అది సరే, ఇంత కొత్త బైక్స్ పిల్లలు నేర్చుకునేటప్పుడు పడేస్తారు చేస్తారు అవన్నీ. దాని ముందు అన్నీ మేము కలెక్ట్ చేసేవాళ్ళం, వీళ్ళని వాళ్ళని అడిగేసి. నిజం చెప్పాలంటే ఒకసారి ఎక్కువ ఎవరు ఇస్తారు బైక్, దినాము యూజ్ చేసుకునే ఐటెం కదా. అయితే ఒకసారి మా సేవాదల్ బ్రదర్స్ ఎవరో వచ్చింటే నాసిక్ నుంచి, ఆ సేవాదల్ బ్రదర్ ఏం చెప్తున్నారంటే, దీదీ మీకు ఎన్ని బైక్స్ కావాలో చెప్పండి అని అడిగేసి, అయ్యో 1-2 దొరికినాను, మాకు చాలా ఇదైతుంది అంటే, మీరు నమ్ముతారో లేదో నాసిక్ నుంచి 6 బైకులు పంపించినారు. నాసిక్ నుంచి సేవాదల్ వాళ్ళు డ్రైవ్ చేసుకుని వచ్చారు. ఆ సంవత్సరం మాకు ఒక 14-15 బైక్స్ ఉన్నాయి, అంత కలెక్ట్ చేసినాం. సో ఆ ధైర్యంతో నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా స్వామికి ఏమంటే అన్ని బైక్లు ఒక కలరు, ఒక యమా అయితే, ఒక హీరో హోండా అయితే, ఒక సుజుకి అయితే, ఇంకో కవాసాకి అయితే, అట్లా రకరకాల బైక్స్ అట్లా. సో స్వామి ఈసారి కోచ్కి ఎస్ చేసేసినారు. సరే మేము టీచర్స్ అంతా ఉండే బైక్స్తో కొన్ని ప్రాక్టీస్ ఇస్తున్నాము. ఈ కోచ్ ఏమన్నారంటే, నేను ఫస్ట్ అయితే కానీ నేను రాలేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలకి అంటే ఎంతవరకు వస్తుందంటే, లేదు వాళ్ళందరూ నడిపిస్తారు, వీ క్యాన్ మేనేజ్ అంటే కొంచెం స్వామి కాన్ఫిడెన్స్ ఇచ్చినారు కదా ఇన్ని సంవత్సరాలు. సో అతను కర్నల్ సిఎన్ఆర్ రావు అతని పేరు. అతను 1 జనవరి మార్నింగ్ 11 o'clock కాలేజ్ చేరినారు.
మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్ అంటే దాని ముందు బేసిక్ ప్రాక్టీస్ అంతా ఇచ్చేసినాము మేము ముందు చేసే ఐటమ్స్ అవన్నీ. సో అవన్నీ చేసి చూపించేస్తే అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ మేము ఈ చేతులు ఇచ్చే ఐటమ్ చేయించాలి అతను. సో సరే అతను వండుకొని ఒక మెకానిక్ని పక్కా మెకానిక్ని పిలిపించింది. అంటే పిలిపించి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసినారు ఒక 4 బైక్స్లో. మీరు నమ్ముతారో లేదో 4 డేస్లో పిల్లలకి కొంత సెలెక్ట్ పిల్లలు కొంచెం బాగా కాన్ఫిడెన్స్ ఉండే పిల్లలు వాళ్ళందరితో 2 చేతులు వదిలేసి నంబర్ 1 సల్యూట్, మళ్ళీ 2 చేతులు వినుకొని మోటార్ సైకిల్ పై నించుకొని నడిపించేది, మళ్ళీ పేపర్ చదువుతూ ఉండేది పోయేది, ఇంకా రకరకాల మన వీడియో క్యాసెట్లో ఉంటాయి. అట్లాంటి ఐటమ్స్ అన్నీ మేము రెడీ చేసుకున్నాం. ఏమంటే ఒక విశ్వాసం, స్వామి ఎస్ అన్నారంటే స్వామే పిల్లలకి ఆ ధైర్యం ఇస్తారు, ఆ ఎనర్జీ ఇస్తారు, ఆ చేసే ఒక ఎంతూజియాజం ఇస్తారు. ఆ ఒక్క మాట పైన మేము ఇన్ని ఛాలెంజెస్. సో అతను మేము January 6th పుట్టపర్తి రావాలా రిహర్సల్స్కి, January 5th ఈ ర్యాంప్ జంప్ అంటే ఫైర్ నుంచి దుమికేది. తర్వాత ఇంకో కొత్త ఐటెం అతను ఉన్నప్పుడు ఏం పెట్టినామంటే ఈ ర్యాంప్ జంప్ ఒక 16 గర్ల్స్ పై నుంచి దుమికేది. సో అట్లాంటి అన్నీ చేసుకొని ఇక్కడ వచ్చేసి స్వామికి రిహర్సల్ చూపించి స్వామి చాలా సంతోషపడినారు. అప్పుడు ఫస్ట్ టైం ఆ ర్యాంప్ జంప్ 16 గర్ల్స్ పై నుంచి ఒక అమ్మాయి చాలా బాగా చేసింది. అంటే దానికంతా మనం రిస్క్ తీసుకొనే అయ్యలేదు. పిల్లలకి ఏం కాకూడదు, ఆ కింద పనుకొని ఉంటారు, ఆ పిల్లలకి ఏం కాకూడదు, రైట్. అవన్నీ ఎంతో సాయిరాం 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 అనుకొని 10 నుంచి సాయంత్రం వరకు స్వామి చూసుకోవాలా అని దీంతో ఆ సంవత్సరం అట్లాంటి ఐటమ్స్ చేయించినాం. ఆ సంవత్సరం స్టేజ్ పైన ఐ థింక్ మిస్టర్ వేణు శ్రీనివాసన్, who is the chairman for TVS Motors, అతను ఉన్నట్టున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మాకు డైరెక్ట్గా స్వామి 30 బైక్స్, బ్రాండ్ న్యూ బైక్స్ ఫ్రమ్ TVS కంపెనీ అక్కడి నుంచి వచ్చేసినాయి. అంటే ఒక్కొక్క కంపెనీ కాకుండా ఇంకా అన్ని బండ్లు అన్ని బండ్లు ఒకే కలరు, ఒకే మేకు, ఒకే ఇది. ఇంకా ఆ సంవత్సరం నుంచి ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్స్. అది ఎంత అయిపోయిందంటే కాంపిటీషన్ అయిపోయింది. ఇంకా స్వామి చెప్తున్నారు ఈ క్యాంపస్ను కరాటే చేస్తుంది, ఆ క్యాంపస్ను కరాటే, ఆ క్యాంపస్ కరాటే, మీరు ముందే మీటింగ్ పెట్టుకొని ఐటమ్స్ రిపీట్ కాకుండా చూసుకోండి అనేసి ఇంకా సరే అన్ని క్యాంపసెస్ మీటింగ్ పెట్టుకొని ఒకరు ఈ సంవత్సరం మోటార్ సైకిల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకో క్యాంపస్, నెక్స్ట్ ఇయర్ ఇంకో క్యాంపస్, అట్లా కొన్ని స్వామి ప్రోత్సాహం మాత్రం ఇచ్చిండేది. ఎంత దానికి శబ్దం లేదు అన్నమాట. ఏమంటే స్వామి దీంట్లో ఏం చూపిస్తున్నారంటే ఆడపిల్లలు ఒట్టి కూర్చొని భజన చేసేది ఒక అంటే మెత్తగా ఉండేది అట్లా కాదు. మా కాలేజ్ ఆడపిల్లలకి ఎంతో ధైర్యము, ఎంతో సాహసము, ఏమన్నా చేయొచ్చు ఈ లైఫ్లో అనేది ఒకటి ప్రూవ్ చేస్తున్నారు. ఇది ఒకటే ఐటమ్ కాదు, మోటార్ సైకిల్ ఒకటే ఐటమ్ కాదు. మన సైమని మేడము 20 feet పోల్స్ పైన ఎక్కి యోగాసనాలు చేసేవాళ్ళు, 20 feet పోల్స్ పైన. సో అట్లా అంటే దాన్ని అన్నిటికీ ధైర్యం ఉండాలి కదా. ధైర్యం లేకుండా ఉంటే స్వామి పైన ఒక నమ్మకం, ఒక ధైర్యం. మరి ఈ విషయంలో ఇంకొక చిన్న మాట గుర్తు వస్తుంది. ఏమంటే మేము స్టూడెంట్స్ని ఎవరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఒక డేట్ పెట్టేసి ఈ డేట్ లోపల మీకు బాగా రావాలా, సర్కిల్ వేసేది రావాలా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నంబర్ 8 అవన్నీ కొన్ని చెప్పేసి మీరు బాగా చేస్తే వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేస్తాం. సో ఆ డెడ్ లైన్ వస్తే సెలెక్షన్ ఇది అయింది. ఒక అమ్మాయి పాపం చేయలేకపోయింది.
చేసేదికుండా ఉంటే, లేదమ్మా నువ్వు వేరే ఐటెంలో వెళ్ళు, స్వామికి ఏది చేస్తున్నాను స్వామికి హ్యాపీగా ఉంటారు అని చెప్తే, మేడం నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం, రేపు పొద్దున్నే ఒక ఛాన్స్ ఇవ్వండి అని చాలా కోరుకుంది. నెక్స్ట్ డే సరేలే పాపం అంతా అడుగుతా ఉంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చూపించేసింది. సో ఇంకా మాట ఇచ్చినాం కదా, తీసుకున్నాం. తర్వాత వచ్చి ఏం చెప్తుందంటే, స్వామి తనకి కళ్ళు వచ్చి బైక్ పైన ఎట్లా కూర్చోాలా, ఎట్లా క్లచ్ ప్రెస్ చేయాలా, ఎట్లా గేర్ చేయాలా, ఎట్లా గేర్స్ చేంజ్ చేసుకోవాలా, ఎట్లా యాక్సిలరేటర్ యూజ్ చేయాలా, ఎప్పుడు సాఫ్ట్ బ్రేక్స్ ఇవ్వాలా, ఎప్పుడు హార్డ్ బ్రేక్స్, మొత్తం కళ్ళు వచ్చి చెప్పించింది. అంత ఇన్వాల్వ్మెంట్ స్వామికి స్టూడెంట్స్కి. అది నిజంగా అంత దీంట్లోనే తెలిసిపోతుంది. స్వామి ఆడపిల్లలు ఎన్నో ఎన్నో విధాలుగా స్వామి ప్రోత్సహించినారు. ఇంకోటి జస్ట్ గుర్తొస్తుంది ఏమంటే, మీకు అందరికీ తెలిసేమో మా కాలేజ్ రౌండ్ బిల్డింగ్. వేరే మనం పుట్టుపర్తి ప్రశాంతి నిలయం క్యాంపస్ చూస్తున్నాం, వైట్ ఫీల్డ్ క్యాంపస్ చూస్తున్నాను, ముద్దలనాలి, అన్ని స్ట్రేట్ బిల్డింగ్స్ ఉంటాయి. మా క్యాంపస్ ఒకటే రౌండ్. అది ఫస్ట్ టైం స్వామి కట్టించింది. రౌండ్ బిల్డింగ్స్ కట్టేదాన్ని తీసి కాదు అనుకుంటాను. పైగా మొత్తం స్టోన్ బిల్డింగ్. ఈ రోజుకి గోడ కొట్టాలంటే పెద్ద సర్కసే. కాలేజ్ లోపల ఎంటర్ అవుతానే ఆ రౌండ్ బిల్డింగ్ చూస్తానే నాకేమనిపిస్తుందంటే, స్వామి ఎందుకు ఆడపిల్లలకే రౌండ్ బిల్డింగ్ కట్టినారు అనేసి ఒకసారి స్వామి ఈ ఐడియా ఇచ్చినారేమో. నంబర్ 1, స్వామి అన్ని విధాలుగా మనకు ప్రొటెక్ట్ చేస్తున్నారు. 4 వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి ఆడపిల్లల్ని ఫస్ట్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. సెకండ్ ఏమంటే, ఆడపిల్లలందరికీ ఆల్రౌండ్ క్యారెక్టర్ అనేది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాల. ఎంతైతే మన భారతీయ సంస్కృతి, ఒక ఆత్మ జ్ఞానము, మన దైవ పైన ప్రీతి, పాప భీతి, ఇవన్నీ కలుపుకున్నాను. ఇంకో సైడు మన ఈ సంసారంలో ఎట్లా మెలగాల, ఎట్లా ధైర్యం ఉండాలా, ఎట్లా కరేజ్ ఉండాలా, ఇవన్నీ అంటే అన్ని విధాలుగా ఆడపిల్లలకి స్వామి ఒక బోధన ఇచ్చేసి, ఈ రౌండ్ బిల్డింగ్లో నేను దినాము ఎంటర్ అయినప్పుడు మన స్వామి 2 చేతులతో మనకి ఏ విధంగా కాపాడుతున్నారు అనేసి ఎంతో ఒక ఫీలింగ్ లాగా ఏర్పడుతుంది అనేసి అనిపిస్తుంది నాకు. ఇంకో విషయం, స్పోర్ట్స్ మీట్ గురించి చాలా ఆవేదన వచ్చేసింది మాట్లాడుతూ ఉంటే. చెప్పండి. ఇది సమ్వట్ 2010 అనుకుంటాను, 2009, 10 కాబోలు. స్వామి స్పోర్ట్స్ మీట్ 11th January జరుగుతుంది కదా, మీకు అందరికీ తెలుసు. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మళ్ళీ డాన్స్, డ్రామాస్ డిఫరెంట్ క్యాంపసెస్ అట్లా స్టార్ట్ అవుతుంది. 14th January జనరల్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో ఆ సంవత్సరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది, అంతా ఫంక్షన్ అంతా జరిగింది, కప్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది అయినాక స్వామి స్కూల్ పిల్లలకి ఏదో గిఫ్ట్స్ తెచ్చినారు, ప్రైజెస్. సో అదంతా డిస్ట్రిబ్యూషన్, పిల్లలంతా చిన్నపిల్లలు గలాట్ చేసుకొని ప్రైజెస్ తీసుకొని అవన్నీ తీసుకొని, అంతలో నేను ఏదో ప్రసాద్ డిస్ట్రిబ్యూషన్ ఏదో చేస్తూ ఉంటే ఒక టీచర్ వచ్చేసి, స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం అని అన్నారు. నేను అప్పటికే స్వామి నన్ను ప్రిన్సిపల్ 2007లో చేసినారు ప్రిన్సిపల్. సో స్వామి పిలుస్తున్నారంటే కుల్వంత్ హాల్. సో స్వామి దగ్గరికి వచ్చినాను. ఏమి స్వామి అంటే, స్పోర్ట్స్ మీట్కి ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు అన్నాడు. అంటే వెంటనే నేను మొత్తం మేము టీచర్స్ ఆ రోజుకి 52 మంది ఉండేవాను. స్వామి 52 స్వామి. నేను అడిగేది, స్వామి చెప్తాను, నేను అడిగేది స్పోర్ట్స్ మీట్ కోసం ఎంతమంది పనిచేస్తున్నారు. అవును స్వామి, 52 టీచర్స్ చేస్తున్నారు స్వామి. వెంటనే స్వామి, లేదు నేను టీచర్స్ ఎంతమంది అని అడుగుతా లేదు, స్పోర్ట్స్ మీట్కి ఎంతమంది పని చేస్తున్నారు అని అడుగుతున్నాను.
వెంటనే స్వామి అడుగుతూ ఉండేది, ఇంకొంచెం అర్థం చేసుకొని స్వామి ఎంతో ఎంతో మెల్లగా స్వామి ఇంతో అంత అందరూ చేసినారు స్వామి అంటేసి ఒక్క స్మైల్ ఇచ్చినారు స్వామి. ఇచ్చేసి అవునా 52 మంది అందరూ చేసినారంటే ఇంతో అంత అందరూ చేసినారు స్వామి అంటే వెంటనే ఆ స్వామి దగ్గర ఉండే బాయ్స్ని ఏదో ఒక ట్రే తీసుకురమ్మన్నారు. ఆ ట్రేలో చిన్న వెల్వెట్ బ్యాగ్స్, సరే ఒక బ్యాగ్ తీసుకొని అది తీసి దాని నుంచి ఒక ప్యూర్ సిల్వర్ ఒక కప్పు, బాగా సైజు ఉండే కప్పు అది తీసి నాకు ఇచ్చి అప్పుడు అనుకొని ఇది స్పోర్ట్స్కి ఎవరెవరు పని చేసినారో వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పినారు. అప్పుడు వేడుకున్నాను స్వామి 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 చేతులారా ఇస్తే సంతోషపడతారు స్వామి అట్లా అంటే లేదు అనేసి ఇమ్మన్నారు. అంటే దీంట్లో ఏం తెలుస్తుంది, స్వామి ప్రతి కార్యంలో మనం అందరూ కలిసిమెలిసి పనిచేయాలా అని స్వామి ఉద్దేశం. అది ఏ పని చేసినానో మనం అందరూ హ్యాపీగా కలిసిమెలిసి చేయాలా అనేసి. అఫ్కోర్స్ టీచర్స్ అందరూ చాలా కొంతమంది ఉండలేదు, ఇంట్లో ఉన్నారు 14 ఫిబ్రవరి, బట్ క్యాంపస్ తీసుకుపోయి ఇస్తే అందరూ చాలా స్వామి పెద్ద బ్లెస్సింగ్ అనుకొని ఈ రోజుకి అందరూ దాన్ని జాగ్రత్తగా స్వామి బ్లెస్సింగ్గా పెట్టుకున్నారు.